నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఇల్లందు పట్టణ పరిధిలోని ఆర్సీఎం చర్చ్ కాంప్లెక్స్ నందుగల గాయత్రి సూపర్ మార్కెట్ లో కాలం చెల్లిన వస్తువులు, ఫ్రూట్ జ్యూస్లు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న దుస్థితి, నాణ్యత ప్రమాణాలకు తిలో దక్కాలిస్తూ డబ్బు సంపాదనే ధ్యేయంగా నిత్యవసర సరుకులు అధిక ధరలకు విక్రయించడమే కాక ఎక్స్పైరీ గడువు దాటిన పానీయాలను విక్రయిస్తున్నారు. ఇదే క్రమంలో స్థానిక ఎల్బీఎస్ నగర్ కు చెందిన సుధీర్ అనే వ్యక్తి రియల్ ఫ్రూట్ జ్యూస్ పానీయాన్ని కొనుగోలు చేసి ఇంటికి వెళ్లి సేవించాడు. ఆ జ్యూస్ పూర్తిగా తాగక ముందే సుధీర్ కి వాంతులు కావడంతో అనుమానం వచ్చిన అతని స్నేహితులు ఆ డబ్బా మీద ఉన్న ఎక్స్పైరీ డేట్ ను పరిశీలించగా అది ఎక్స్పైరీ అయ్యి దాదాపుగా నెల అవుతుండటంతో సదరు వినియోగదారుడు గాయత్రి సూపర్ మార్కెట్ నిర్వాహకులను ప్రశ్నించగా ఆ సూపర్ మార్కెట్ యజమాని మాట్లాడుతూ, మీరేదైనా కొనుగోలు చేసే ముందు ఇలాంటివన్నీ చూసుకొని కొనాలని, అయినా మీకు ఏమీ కాలేదు కదా, ఎందుకు ఇక్కడికి వచ్చారని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆగ్రహించిన ఆ యువకులు గొడవ చేయడంతో దిగివచ్చిన సదరు యజమాని తప్పు మాదే అని మండించి ఈ విషయాన్ని పెద్దది చేయొద్దని బ్రతిమిలాడడంతో సమస్య అక్కడితో సద్దుమణిగింది. ఇల్లందులో ఒక్క గాయత్రి సూపర్ మార్కెట్లో మాత్రమే కాదు, పట్టణ పరిధిలో ఉన్న అన్ని వ్యాపార సముదాయాల్లో ఇదే దుస్థితి నెలకొని ఉన్న ఏ అధికారి ఇటు తిరిగి చూడని పరిస్థితి. దీంతో వ్యాపారులు వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇటువంటి దుకాణాల్లో తనిఖీలు చేపట్టి వినియోగదారులకు నష్టం కలిగించే వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తప్పు జరిగినప్పుడు కొంచెం చిన్నగా మాట్లాడాలి. నేను ఆయన నాకేం తెలుసు, నీకేమైతుందంటే గొడవ చేయడానికి వచ్చాను అంటాను. నేను వీడు వచ్చిందని నేను కూలిగా చెప్పినా. తప్పు జరిగినప్పుడు కొంచెం చిన్నగా మాట్లాడాలి. నేను ఆయన నాకేం తెలుసు, నీకేమైతుందంటే. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.